దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. కీర్తనకారుడు రాస్తూ మొదటి కీర్తన మొదటి చరణంలోనే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటు కూర్చుండక అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఆ మాటల్లో చివరి 3 భాగాలను మనం చూస్తా ఉంటే నడువక, నిలవక, కూర్చుండక. మనము నడవకూడదు. ఎక్కడ నడవకూడదు? దేవుడు చెప్పేటువంటి మార్గము కాకుండా పాపుల మార్గమును మనం నడవకూడదు. ప్రియమైన యవనస్తుడా, నువ్వు ఎవరితో నడుస్తూ ఉన్నావు? నీ స్నేహం ఎవరితో ఉన్నది? ఒక్కసారి ఆలోచించి. మనము కూర్చోకూడదు. ఎక్కడ కూర్చోకూడదు? అపహాసకులు ఉంటారు కదా, చాలా మంది జోకులు వేసుకుంటూ డబుల్ డైలాగ్ మీనింగ్స్ మాట్లాడుతూ, అలాంటి వారి మధ్య మనం కూర్చోకూడదు. ఎందుకంటే వారి మాటల్లో చాలా దోషం ఉంటుంది. కాబట్టి అలాగూ మనము కూర్చోడానికి వీలు లేదు. ప్రియమైనటువంటి వారరా, మనము దేవుని యొక్క వాక్యానుసారంగా మనము నిలవకూడదు. ఎక్కడ నిలవకూడదు? ఎక్కడ నిలవకూడదు అంటే, చాలా మంది లోక సంబంధమైనటువంటి వారు ఉంటారు. లోక సంబంధం వారు ఉండేటువంటి దగ్గర మనం నిలవకూడదు. ఎందుకంటే మనము ఎక్కడ నివసించాలి, ఎవరితో జీవించాలంటే పరిశుద్ధులతోనే మనం నడవాలి. విశ్వాసులతోనే మన జీవితం జీవించాలి. ఆత్మీయులతోనే మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి తప్ప దుష్టుల ఆలోచన చెప్పన మనము ఆలోచించకూడదు. మన పాపుల మార్గమున మనం నిలవకూడదు. అపహాసకులు కూర్చుండు చోటున మనం కూర్చోక, ఇప్పుడు మరి ఏం చేయాలి? దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. అప్పుడు నీవు నీటి కాలవల యోరన నాటబడిన వాడై నీవు ఫలిస్తావు. అప్పుడు నువ్వు చేయనదంతా సఫలమవుతుంది. కనుక అలాగూ మన యొక్క జీవితం సఫలం అవ్వాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.